ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి మహిమయు ఘనతయు కీర్తియు ప్రభావములు యుగ యుగములు నిత్యము కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్య గ్రంథములో సొలొమోను రచించిన పరమ గీతము 2వ అధ్యాయము 3వ వచనమును నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితనై నేనతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము. చిన్ని ప్రార్థన చేద్దాం వాక్యము కొరకై, నడిపింపు కొరకై. శ్రేష్ఠుడు అయిన దేవా, శ్రేష్టమైనటువంటి మీ వాక్యమును మాకిచ్చారు. ఈ ప్రత్యేకమైన అంతరంగ ప్రభు భోజన సంస్కార కార్యక్రమములో మమ్ములను ఉంచినందుకు మీకు స్తుతులు అర్పించుచున్నాము. ఆత్మీయముగా కార్యక్రమాల ద్వారా మమ్మను బలపరుచుచున్నందుకు వందనములు. మీ సేవకుని మీ శక్తి చేత నింపి సిలువ చాటున మరుగు చేసి బలమైనటువంటి వాక్య వర్తమానమును వినిపించి యేసు నామమునకే ఘనత, సంఘమునకు క్షేమము బలము కలిగింపచేసి మహిమ పొందుము. శ్రీ యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు ప్రభుని నామములో వినయముగా బ్రతిమలాడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూర్చునండి. దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకొనువారు వాటి వశము, దానముల్ వారి వశమవును గానగల్గు, సుఖము భువియందు శుభము శుభము. దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకొనువారు వాటి వశము, దానముల్ వారి వశమవును గానగల్గు, సుఖము భువియందు శుభము శుభము. ప్రభునందు ప్రియులారా, మానవాళికి దేవుడిచ్చినటువంటి అనేకమైనటువంటి బహుమానములలో చాలా ప్రత్యేకమైనది పరిశుద్ధ గ్రంథమైన బైబిలు. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పాత నిబంధనలో పరమ గీతము అనేటువంటి గ్రంథము, క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము చాలా మర్మమైనటువంటి గ్రంథములుగా కనబడుచున్నవి. బైబిల్లో అనేకమైన అధ్యాయాలు,
చదివితే వాటిని గూర్చి తెలుసుకోవచ్చు గాని ఈ యొక్క పరమగీతం ప్రకటన గ్రంథం చదివితే అర్థమయ్యేటువంటి రీతి కాదు. ఎందుకంటే ఇది అలంకార భాషతో వ్రాయబడింది. అలంకార భాష అనేటువంటి రీతిని బట్టి అలంకారంగా ఉంది కనుక అర్థం చేసుకోవడానికి కష్టమవుతుంది. బోధకులు వివరించడానికి కష్టముగా ఉంటుంది పరమగీత ప్రకటన గ్రంథాలు. మనము చదువుకున్నటువంటి వచనములో పరమగీతం 2వ అధ్యాయము 3వ వచనములో అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఈ పరమగీతములో ప్రియురాలు అనబడేటువంటి ఒక అంశము, ప్రియుడు అనబడేటువంటి అంశములు చాలా ముఖ్యముగా గోచరిస్తూ ఉంటాయి. పరమగీతమందున్న ప్రియుడు సొలొమోను కాలమునకు రాలేదు, కానీ రాబోచున్న ఆయన గూర్చి తెలియచేయబడిన విషయాలు. ఈ పరమగీతములో వ్రాయబడిన ప్రియుడు ప్రభువైనటువంటి శిలువనాథుడైన యేసుక్రీస్తే. పరమగీతములో ఉన్న ప్రియురాలు క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి క్రైస్తవ సంఘమే. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. భర్తనగా భరించేవాడు భార్యను, రక్షించేవాడు భార్యను, భార్యను కాపాడేవాడు, ఆదరించువాడు, నడిపించువాడు, పోషించువాడు. ఈ నానార్థాలు ఉన్నటువంటి వాస్తవాన్ని ఎరిగినటువంటి వారమే. యేసుక్రీస్తు వారు సంఘమును భరించినటువంటి ఆయన మానవాళిపై ఉన్న పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్షా భారాన్ని భరించిన వారు. మానవాళి ఆత్మీయ ఆకలిని పోషించేటువంటి పోషకుడుగా, పాప రోగాన్ని పరిహారము చేసేటువంటి వైద్యునిగా, కాపాడేవానిగా, స్వస్థపరిచేవానిగా, ఆదరించువారిగా యేసుక్రీస్తు వారు ఉండేటువంటి వాస్తవాన్ని గుర్తించాలి. అడవులలో చాలా వృక్షాలు ఉంటాయి. వృక్ష సముదాయమే అనేక వృక్షముల సముదాయానికి అడవి లేక అరణ్యం అనే పేరు ఎరిగిన వారమే. అడవిలో ఉండేటువంటి వృక్షాల్లో ఒక వృక్షము జల్దర్ వృక్షం. ఈ జల్దర్ వృక్షాన్ని గూర్చి చరిత్రలో అనగా మనం గమనించినప్పుడు దీని ప్రత్యేకత, ఆయా సీజన్లలో ఆయా పండ్లను మనము చూస్తాము. పండ్లనేటువంటివి మానవ శరీరమునకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి అని ఎరిగిన వారమే. ఈ రోజున అనేక మంది వైద్యులు చెప్పే మాట, తినవలసిన పండ్లు, తినవలసిన వెజిటబుల్స్, కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ, గింజలు కానీ, విత్తనములు కానీ, ఇవన్నీ మనిషి తినడం లేదు కాబట్టి అనేక వైరస్లకు మనిషి గురైపోతున్న సంగతి. మనిషికి దేవుడు సమస్తాన్ని
ఈ లోకములో అమర్చి పెట్టారు. పసిడి వర్ణపు టెండ, భాగ్యధారల వాన, విసరు మంచి గాలి, విరియు పుష్పంబులు, రసములకు పండ్లు, ఇవన్నీ మనిషికి దేవుడు అనుగ్రహించినటువంటి వాస్తవాన్ని గుర్తించాలి. ఈ చదువుబడినటువంటి ఈ వచనం జల్దరు వృక్షం. తెలుగు బైబిల్లో జల్దరు వృక్షము అని చూస్తున్నాం, కానీ ఇంగ్లీష్ బైబిల్లో యాపిల్ ట్రీ అనే పేరు అక్కడ చూస్తున్నాం. ఈ యాపిల్ ట్రీ అనేది విస్తృతంగా పండించే పంటల్లో యాపిల్ పంట అనేది ఒక ముఖ్యమైన పంటగా ఉంది. గమనించే మాట ఏమిటంటే, ఈ యొక్క యాపిల్ ట్రీ ఫలాలు, యాపిల్ పండ్లు తినడానికి మనిషి చాలా ఇష్టపడేటువంటి రీతిని ఎరిగినటువంటి వారమే. గమనించే మాట ఏమిటంటే, 19వ శతాబ్దం వరకు దాదాపుగా 17,000 రకాల యాపిల్స్ ఉండేవట. ఈరోజు మనము తింటున్నటువంటి యాపిల్స్ మనము చూస్తే 19వ శతాబ్దం వరకు 17,000 రకాల యాపిల్స్ ఉండేవి. కానీ ఇప్పుడైతే ప్రపంచంలో 7,500 రకాలు మాత్రమే యాపిల్స్ కనబడొచ్చు ఉన్నవి అని తెలియజేస్తున్నారు. గమనించే మాట ఏమిటంటే, ఈ యాపిల్ ట్రీ వసంత కాలములో పూసి చలికాలములో పండ్లునిచ్చేది ఈ యాపిల్ ట్రీ. యాపిల్స్ చాలా ప్రాంతాల్లో దీనిని వింటర్ బనానా అనబడేటువంటి పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టును పురాతన కాలములో ద ట్రీ ఆఫ్ లవ్ అనబడే పేరుతో పిలిచినట్లుగా చరిత్ర తెలియజేస్తూ ఉంది. ఈ చెట్లు పశ్చిమాసియాలో, యూరోప్లో, దక్షిణ అమెరికాలో, పాలస్తీనా దేశాల్లో ఎక్కువగా పెంచబడుతూ ఉంటాయి ఈ యాపిల్ ట్రీస్, జల్దరు వృక్షం. మన దేశానికి వస్తే చల్లని ప్రదేశాలైనటువంటి కాశ్మీర్లోను, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ యాపిల్ ట్రీస్ పెంచి దాని పంట కాయలు కోసి దేశమంతటికి కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాస్తవాన్ని గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. చాలా మంది పెద్దలు ఏమంటారంటే, రోజుకు 2 యాపిల్స్ బ్రతుకు 2 50 అంటారు సామెత ప్రకారంగా. రోజుకు 2 యాపిల్స్, 2 యాపిల్స్ తింటే మనిషి 100 సంవత్సరాల కాలం బ్రతుకుతాడు అనబడేటువంటి దాన్ని తెలియచేస్తూ ఉంటారు. సాధారణంగా ఇందులో సి విటమిన్ అనబడేటువంటిది పుష్కలంగా ఉంటుంది అనబడేటువంటి దాన్ని తెలియచేస్తూ ఉండేటువంటి వాస్తవాన్ని గమనించాలి. గమనించే మాట ఏమిటంటే, ఈ యాపిల్ ట్రీ ఏ విధంగా ఉందో అందులో అడవులలో ఉండేటువంటి యాపిల్ ట్రీ ఇంకా ప్రత్యేకమైనది. అడవిలో మొలిచే ఏ మొక్క అయినా, ఏ చెట్టు అయినా చాలా శ్రేష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు దానికి నీళ్లు పోయక్కర్లేకుండా ఎరువులు వేసి దాని చుట్టూ త్రవ్వి
ఎరువులు వేయకుండా దానికి పట్టే పురుగులు లేకుండా చేయడానికి ఎరువులు వేస్తారు. ఈ శ్రద్ధ ఏమీ తీసుకోకుండా అడవిలో ఉండే వృక్షాలు చాలా చక్కగా పెరుగుచ్చు. దాన్ని ఎవరో నీళ్లు వేయకపోయినా, శ్రద్ధ తీసుకోకపోయినా కానీ చాలా బలముగా ఎదుగుచున్న ఆ రీతిని ఎరిగిన వారము అడవిలో ఉండే వృక్షములు కొండే ప్రత్యేకత చాలా ఉన్నతమైనదని గమనించాలి. అడవిలో దానికంతటా అనగా మొలిచినటువంటి ఈ యాపిల్ ట్రీ, దాని ద్వారా వచ్చిన యాపిల్స్ చాలా పండించినటువంటి వాటి కంటే మరింత రుచికరముగా ఉంటాయి అనబడేటువంటి వాస్తవాన్ని మనము ఎరిగినటువంటి వారమే. ఇంతకీ ఈ యాపిల్ ట్రీ లేక చెల్దరు వృక్షమును గూర్చి పరమగీతములో ఎందుకు వ్రాయబడింది? క్రైస్తవ సంఘము అనేటువంటి విశ్వాసి లేక ప్రియురాలు సంఘము, వధువు సంఘము, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఈ సంఘమున్నదే రేపు మేఘమెక్కబోయే సంఘం. ప్రస్తుతము లోకములో అనేక విమర్శలకు, అనేకమైనటువంటి శ్రమలకు గురి అగుచున్నటువంటి క్రైస్తవ సంఘము, పెండ్లి కుమార్తె సంఘము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని జల్దరు వృక్షమునకు లేక యాపిల్ ట్రీకి పోలుస్తున్నట్లు గుర్తించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యాపిల్ ట్రీ యొక్క రీతిని మనము చూస్తే ఇది అడవులలో ఉండేటువంటి వృక్షములలో శ్రేష్టముగా ఉంటుంది, శ్రేష్టమైనది. బైబిల్లో యేసుక్రీస్తు వారి రీతిని మనము చూస్తే శ్రేష్టమైనటువంటి వారు. యేసుక్రీస్తు వారి శ్రేష్టత ఇంగ్లీష్లో ప్యూర్ అనబడే పేరు మనము చూస్తున్నాం. ఎంత శ్రేష్టమైన వారు! ఆయన శ్రేష్టతను ఎంతవరకు గమనించగలుగుచున్నాం? ఆయన శ్రేష్టతను గూర్చి బైబిలు అనేక విషయాలు తెలియజేస్తుంది. కొలసీ పత్రికలో పౌలు గారు అన్నారు, కొలసీ పత్రిక మొదటి అధ్యాయములో వ్రాయబడినటువంటి విషయాలు మనము గమనించినప్పుడు 14వ వచనము నుంచి మనము చూస్తే ఆ కుమారుని యందు మనకు విమోచన. గమనించే మాట ఏమిటంటే 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను నేను చదివేస్తాను, టైం అవుతుంది. ప్రధానులైనను అధికారములైన సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టతను గూర్చినటువంటి విషయములు ఇందులో ఆయన ప్రత్యేకతను గూర్చి చాలా వివరముగా వ్రాయబడినట్లు మనము గుర్తించాలి. ఎంత శ్రేష్టమైన వారో గబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చి చెప్పారు. ఏమని? లూకా సువార్త 1వ అధ్యాయములో
ఈ గబ్రియేలు మాట్లాడుచు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును, మరియా నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టు అని తెలియచేస్తూ గమనించేటువంటి మాట ఏమిటంటే, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మొదటి అధ్యాయము లూకాసు వార్త 32వ వచనములో చూస్తే, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి, ప్రభువైన దేవుడు సర్వోన్నతుని కుమారుడనబడును. అలాగే గమనించే మాట ఏమిటంటే 35వ వచనములో, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. పుట్టబోవు శిశువు యొక్క ప్రత్యేకత, అందుకనే చాలా పర్యాయాలు గత కాలములో తెలియచేసిన మాట ఏమిటంటే, ఒక వ్యక్తి జన్మించడానికి పురుషుని రక్తము, స్త్రీ రక్తము. గమనించే మాట ఏమిటంటే, ప్రతి వారిలో 2 రక్తములున్నవి, కానీ యేసు ప్రభువారిలో ఈ రక్తముల యొక్క రీతి చూస్తే పురుషుని రక్తము లేదు. మరియా వివాహము చేసుకోలేదు, కన్యకకు జన్మించినటువంటి ప్రభువు జన్మించిన తరువాత వివాహమైనది. గమనించే మాట ఏమిటంటే, ఆ తరువాత కుమార్తెలు జన్మించినట్లు బైబిల్ తెలియచేస్తుంది. కానీ యేసునాథుడు జన్మించే సమయానికి మరి అంటుంది, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగును అంటే యేసు ప్రభువారిలో పురుషుని రక్తము లేదు. అలాగని మరియ రక్తం ఉన్నదా అంటే, ఈ మరియ రక్తము కూడా లేదు. ఈ రక్తములు లేకుండా ప్రత్యేకంగా తయారు చేయబడ్డారు కనుకనే పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. గమనించే మాట ఏమిటంటే, దైవజనుడు వ్రాసినటువంటి రక్షణ పద్యముల్లో యేసువారి ప్రత్యేకత తెలియజేస్తూ ఎంతటి వారు అనే దాన్ని చూస్తూ, అసలైన దేవుడు అసలైన నరుడుగా భూమిపై మనకై పుట్టినవాడు, 100 వర్షాల క్రిందట ప్రవచింపబడిన వృత్తాంతాల ప్రబలుడెవరో, పాపుల భోజన పంక్తిని కూర్చుండి దివ్య బోధలను బోధించినవాడు, తలపులో వింత జరిపిన బలుడెవండు, మాటలో వింత జరిపిన మాన్యుడెవరు, క్రియల వింత జరుపు మా సయుడెవండో, క్రియల వింత జరుపు మహాసయుడెవండు, అతడే యేసు క్రీస్తును రక్షణాధికారి, అతడే యేసు క్రీస్తును రక్షణాధికారి. గడియ రానప్పుడు ఘనకార్యమైనను మానివేసిన ఎట్టి మాన్యుడెవరు, రానున్న మరణము రాగనే దానికి దొరకగా జారిన దొరయవండు,
పాపులంటూ కొనిన పాపమంటూ కొనని పావన నరుడగు దేవుడెవరు? పాపులంటూ కొనిన పాపమంటూ కొనని పావన నరుడగు దేవుడెవరు? రోగులనంటిన రోగములనంటని రోగులనంటిన రోగమునంటని పరిపూర్ణ జనితుడవు నరుడెవండు? పాపులును రోగులును క్రీస్తు వశముయైరి. వేళయును కాలచక్రము ప్రభుని వశము, ఎట్టి చిక్కును మరణము యేసు వశము. యేసుక్రీస్తే నన్ను వశము చేసుకొనియే. యేసుక్రీస్తే నన్ను వశము చేసుకొనియే. యేసుక్రీస్తే నన్ను వశము, యేసుక్రీస్తే నన్ను వశము చేసుకొనియే. గమనించే మాట ఏమిటంటే ఆయన యొక్క ప్రత్యేకతలు ఇందులో ఈ పద్యములో చాలా కనబడుచు ఉన్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసులో ఉండే ఆయన జన్మము చాలా శ్రేష్టంగా ప్రత్యేకంగా కనబడుతుంది. ఆయన జీవితం ఇక్కడ చూస్తే గమనించే మాట ఏమిటంటే యేసుక్రీస్తు వారి బోధలు శ్రేష్టమైనవి. అందుకని బోధని కొంచెం విన్న తరువాత కొంతమంది ఏమైనా చెబుతుంటే వెంటనే త్రోసివేస్తూ ఉంటారు. వేమన యోగం మాట చెప్పాడు, వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగు. ఎవరైనా ఏమైనా చెప్తున్నప్పుడు కొంచెం దాన్ని ఆలోచించాలి. అంగీకరించేది నెక్స్ట్, అంగీకరిస్తామా అంగీకరించమా నెక్స్ట్ విషయం, అది సెకండరీ. కానీ ఫస్ట్ ఏమిటంటే చెప్పేది 2 ఏళ్ళు 3 అని చెబుతున్నారా, 2 ఏళ్ళు 5 అని చెబుతున్నారా, 9 అని చెబుతున్నారు, 2 ఏళ్ళు 4 అని చెబుతున్నారా? వినదగు ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగు. కనికాల నిజము తెలసిన మనుజుడే పో నీతిపరుడు అని వేమన యోగి చాలా చక్కగా మన తెలుగు రాష్ట్రాలకు అందించిన చక్కటి పద్యములు. ఎవరైనా ఏమైనా చెబుతున్నప్పుడు జాగ్రత్తగా ఆలకించాలి. బైబిల్లో యేసువారు చెప్పినటువంటి మాటలు ఏమిటి? యేసువారు చెప్పిన మాటలు దేశానికి కానీ ఒక కుటుంబానికి కానీ గమనించే మాట ఏమిటంటే ప్రపంచమునకు కానీ అశాంతినిస్తాయా, శాంతినిస్తాయా? ఆయన బోధ గమనించేటువంటి మాట ఏమిటంటే యోహాను వ్రాసినటువంటి సువార్తలో 3వ అధ్యాయం 34వ వచనములో 3వ అధ్యాయం 34వ వచనములో తెలియజేసేటువంటి మాట మనం గమనిస్తే ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు, ఆయన సాక్ష్యం అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడను మాటకు గమనించే మాట ఏమిటంటే ఈ 34వ వచనం 34వ వచనములో చివరిలో మనము చూస్తే ఆయన గమనించే మాట ఏమిటంటే ఆయన దేవుని మాటలే పలుకును. దేవుడు తాను పంపిన వారికి కొలత లేకుండా ఆత్మను గ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకుననేది ఇక్కడ చూస్తున్నాము. మార్కు సువార్తలో 1వ అధ్యాయం 22వ వచనములో, మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వచనాన్ని మనము చూస్తే ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యం. ఇలా చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు వారి బోధలు శ్రేష్టమైనవి. ఆయన బోధ ఎంత శ్రేష్టమైనదంటే శాస్త్రుల వలె కాకుండా అధికారము వలె యేసు వారు బోధించారు. అలాగే గమనించే మాట ఏమిటంటే అదే అధ్యాయం 22వ వచనములో అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే,
ఈయన అధికారముతో క్రొత్త బోధగా ఉన్నదే. యేసు వారి బోధ వారికి ఎలా కనిపించింది? క్రొత్త బోధగా కనిపించినట్లుగా. యోహాను సువార్త 7వ అధ్యాయం గమనించే, యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనములో వ్రాయబడిన ఆ బోధ యొక్క ప్రత్యేకత మనము చూస్తే, బంట్రోతులు అన్నారు. ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదని యేసు వారు మాటలాడినట్లుగా, ఆయన బోధించినట్లుగా ప్రపంచములో ఎవరును యేసు వల్లనే పలుకువారు, యేసు వల్లనే పలుకువారు ఎవరు లేరని పేరొందిన, ఎవరు లేరని పేరొందిన యేసు నామమెంతో మధురం, యేసు నామమెంతో మధురం, మధురం 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 యేసు నామమెంతో మధురం. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఈ అడవిలో ఉండేటువంటి వృక్షములలో జల్దర్ వృక్షం ఎట్లుందో, ఎంత శ్రేష్టమైనదిగా అడవిలో ఉండేటువంటి వాటన్నిటికంటే శ్రేష్టమైనదిగా ఉందో, అలాగూ యేసు వారు ఉన్నారు. యేసు వారి యొక్క బోధలు శ్రేష్టమైనవి. మీరు ధ్యానము చేస్తే చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. నేను చెప్పడానికి టైం కాదు, కానీ క్లుప్తంగా చెప్పి అంతరంగ సంస్కారములోకి వెళ్ళి ముగించుకోవాలి మనం. ఇక ఆయనలో ఉండేటువంటి శ్రేష్టతను మనము చూస్తే, పరిశుద్ధతలో శ్రేష్ఠులై ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో యోహాను వ్రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం 46వ వచనములో యేసు వారన్నారు, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ప్రపంచములో ఈ మాట పలికిన వారు ఆదాము నుండి ఈ రోజు వరకు ఈ మాట పలికిన వారెవరూ లేరు. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? గమనించే మాట ఏమిటంటే, యేసు వారు గాక ఈ ప్రపంచములో ఎవరి మాట పలికినా కానీ ఫలాని పాపం ఉంది కదయ్యా, మీలో పాపము లేకపోవడం ఏంటి? జన్మములోనే పాపం ఉంది. గమనించేటువంటి మాట ఏమిటంటే, రక్తమే పాప రక్తమే, ఆదాము రక్తమే పాప రక్తం అయింది, అబ్బమ్మ రక్తం పాప రక్తం అయింది. పాపులలో నుంచి పాపులు జన్మించారు గనుక అందరూ పాపులే. గమనించే మాట ఏమిటంటే, ప్రత్యేకముగా జన్మించిన వారు యేసు వారు పరిశుద్ధుడు. యేసు నరుడే కాడు విన్నా, యేసు ప్రభువే దేవుడన్నా. యేసు నరుడే కాడు విన్నా, యేసు ప్రభువే దేవుడన్నా. యేసు కన్యలో పుట్టెగానా, యేసు దేవుడు ఎరుగమన్నా. యేసు జన్మము అద్భుతము, యేసు జన్మ అసాధ్యము. యేసు నరుడే కాడు విన్నా, యేసు ప్రభువే దేవుడన్నా. గమనించేటువంటి మాట ఏమిటంటే, హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయం 26వ వచనములో పవిత్రుడును, 7:26లో పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. యేసువారి యొక్క ప్రత్యేకతలు అనగా గమనించే మాట ఏమిటంటే, ఆయన శ్రేష్టం, ఆయనలో ఉండే రీతి ఎంత శ్రేష్ఠులో ఈ విషయాన్ని పరిశుద్ధతలో శ్రేష్ఠులైన వారనబడే వాస్తవమును మనం గమనించాం. ఇక మరొక అంశం ఏమిటంటే, అద్భుతములు చేయడములో శ్రేష్ఠులు. అద్భుతము చేయడములో
గమనించేటువంటి మాట ఏమిటంటే ఆది కాండములో చూస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించనని చూస్తున్నాం. దేవుడు వెలుగు కలుగుగాక అని పలుకగా వెలుగు కలిగినట్లు చూస్తున్నాము. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి అద్భుతం. ప్రపంచములో కొందరు కొన్ని అద్భుతములు చేయవచ్చు, కానీ నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడేటువంటి అద్భుతం. గమనించే మాట ఏమిటంటే మీకు తెలియచేసేది, నీళ్లు ద్రాక్షారసంగా మార్చి ఆయన మాట తెలియజేసి చేసినటువంటి అద్భుతమును మనము గుర్తించాలి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. బైబిల్లో చూస్తే ఆ మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు ఆయన చేసినటువంటి అద్భుతములు ఎన్నివో వాక్యములు చాలా విరివిగా కనబడుతున్నాయి. ఆయన చేసినటువంటి కార్యాలు, కుంటివారిని నడిపించిన కార్యాలు, గురుటివారికి చూపించిన కార్యాలు, మూగవారికి మాటిచ్చిన కార్యాలు, మంచముతో మోసుకొని రాబడిన వ్యక్తిని మంచముతోనే తీసుకుని తిరిగి వెళ్ళేటట్లుగా మోసుకొని వెళ్ళినట్లుగా చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, ఆశ్చర్యాల గ్రంథం బైబిల్. ఇక గమనించే మాట ఏమిటంటే యేసుక్రీస్తు వారి యొక్క సాత్వికము శ్రేష్టమైనది. సాత్వికం ఆయనలో ఉండేటువంటి గమనించే మాట ఏమిటంటే బోధలు శ్రేష్టమైనవి, పరిశుద్ధత చూస్తే చాలా శ్రేష్టంగా కనబడుతుంది. ఆయన చేసినటువంటి అద్భుతాల్లో శ్రేష్ఠులు. నాలుగోది సాత్వికములో శ్రేష్ఠులు. సాత్వికం ఇన్ని కలిగిన అయినా నేనే చాలా అనేటట్లుగా కాకుండా తగ్గించుకుని దేవుని యొక్క వాక్యములో లూకా రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం 33వ వచనములో 23-33వ వచనాన్ని మనము చూస్తే లూకా సువార్త 23-33వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే, వారు కపాల మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా గమనించే మాట ఏమిటంటే నేరస్తులతో పాటు సిలువ వేయబడడానికి సాత్వికాన్ని చూపించినటువంటి మహోన్నతుడు సాత్వికుడు. గుర్తించాలి, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను. గమనించే మాట ఏమిటంటే మత్తయి రాసినటువంటి సువార్తలో 11వ అధ్యాయములో గమనించేటువంటి మాట ఏమిటంటే 29వ వచనములో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. యేసువారు అంటున్నారు నేను సాత్వికుడను. అందుకే ఆయన చెప్పిన మాట కూడా సాత్వికులగు జనులు భూమిని, సాత్వికులగు జనులు భూమిని స్వతంత్రించు కొందురన్న, స్వతంత్రించు కొందురన్న. యేసు నామమెంతో మధురం, యేసు నామమెంతో మధురం, మధురం 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 యేసు నామమెంతో మధురం. గమనించేటువంటి మాట ఏమిటంటే ఇక మరొక అంశం ఏమిటంటే జల్దరు అనబడేటువంటి వృక్షము బలమైనది. ముందుగానే చెప్పినట్లుగా అడవులలో ఎదిగేటువంటివన్నీ బలంగా ఉంటాయి. ఈ జల్దర్ వృక్షం బలమైనది. గమనించే మాట ఏమిటంటే యేసుక్రీస్తు వారిని జల్దర్ వృక్షానికి, యాపిల్ ట్రీకి పోల్చడానికి కలిగిన కారణం ఏమిటంటే ఆయన బలవంతులై ఉన్నారు. క్రీస్తు పూర్వము 749 సంవత్సరాల క్రితమే యెషయాకు కనబడిన
కార్యమును బట్టి ప్రవచనం ఏమిటంటే ఆయన బలవంతుడైన దేవుడు అని యెషయా 9:6 చూస్తున్నాం. అలాగే గమనించే మాట ఏమిటంటే ఆయన బలాన్ని బట్టి మత్తయి సువార్త 8:23 నుండి 26 వరకు గాలి తుఫాను గద్దించి నిమ్మళము చేసినటువంటి, సముద్రము నిమ్మళము చేసినటువంటి బలవంతుడు. తర్వాత మీరు చదువుకోండి బైబిల్. నీటి ఆపదలెల్ల దాటించి శిష్యులను దరికి చేర్చిన ఎట్టి దాట్యుడేవారు. గాలి తుఫాను ఆ గలిలయ సముద్రములో వస్తున్న కాలములో యేసువారు అమరమున తలవాల్చుకొని నిద్రపోతున్నట్లుగా ఉండగా శిష్యులైన వారు, ప్రభువా నశించిపోతున్నాం, మీకు చింత లేదా అన్నప్పుడు యేసువారు లేచి గాలిని, ఒక్కసారి చదివేద్దామా? గమనించే మాట ఏమిటంటే మత్తయి సువార్త ఆ యొక్క దేవుని యొక్క 8వ అధ్యాయం 23వ వచనములో 8:23 నుంచి ఒక్క మాట గమనించే మాట ఏమిటంటే 26 చదివేద్దాం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. గాలిని సముద్రమును గద్దించినటువంటి బలవంతుడు. గమనించే మాట ఏమిటంటే మనము యోహాను సువార్తలో 6వ అధ్యాయం 1వ వచనము నుండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 1వ వచనము నుండి 14వ వచనం వరకు చూస్తే 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మంది. గమనించే మాట ఏమిటంటే ఈ 6వ అధ్యాయం 1వ వచనము నుండి మనము చూస్తే గమనించే మాట ఏమిటంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలేటట్లు 13వ వచనములో, కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 ఎవల రొట్టె ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. కలిగనున్న 5,000 అప్పముల్ పంచిన భక్తుడేవారో. ఆకలిగా ఉన్న 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు వారికి వడ్డించమని చెప్పి ఆశీర్వదించి వారు తినగా 12 గంపలు మిగిలేటట్లుగా చేసినటువంటి బలవంతుడు. గమనించేటువంటి మాట ఏమిటంటే యోహాను సువార్త 11వ అధ్యాయములో 43, 44 వచనములలో 11వ అధ్యాయం 43, 44 వచనములలో చనిపోయినటువంటి లాజర్ని, చనిపోయి 4 రోజులైనటువంటి పరిస్థితి, శవమంతా పాడైపోయిన పరిస్థితిలో ఉన్న రీతి. కానీ యేసువారు అన్నారు, లాజరు బయటికి రమ్మని తెలియచేయగానే లాజరు, ఓ లాజరు ఆదమరచి నిద్రపోతివా. లాజరు, ఓ లాజరు ఆదమరచి నిద్రపోతి. లాజరు నిద్రపోతున్నావా అనేటట్లుగా నువ్వు రా, బయటికి రా, సమాధిలో ఉన్న నీవు బయటికి రా. గమనించే యేసువారు లాజరు యొక్క సహోదరులతో చెప్పారు, వారక్కలతో చెప్పారు, మీ సహోదరుని గురించి ఏడవద్దు, మీ తమ్ముణ్ణి నేను లేపుతాను, ఏడవబోకు మరియమ్మ, దుఃఖించబోకు మార్తమ్మ, ఏడవబోకు మరియమ్మ, దుఃఖించబోకు మార్తమ్మ, నీ తమ్ముడైన లాజరును నేను లేపుతా, నీనిప్పుడే పరుగు పరుగున యేసయ్య సమాధి యొద్దకు వెళ్ళెను,
పరుగు పరుగున యేసయ్య సమాధి యొద్దకు వెళ్ళెను. సమాధి చుట్టూ తిరిగెను, ఆ రాయిని తీయించి. గమనించే మాట ఏమిటంటే, సమాధిలో ఉండే లాజర్ని 4వ రోజు బయటికి రప్పించినటువంటి బలవంతుడు. గమనించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 28వ అధ్యాయం 6వ వచనములో మరణమును జయించినటువంటి బలవంతుడు 28:6వ వచనములో మనము చూస్తే ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. సమాధిని జయించి మరణమును జయించి తిరిగి లేచినటువంటి బలవంతుడు యేసుక్రీస్తు వారు. అంతేకాకుండా రేపు మనల్ని, సంఘాన్ని ఆకాశ మండలమునకు ఆయుత్తము చేసుకోబోయే తెస్సలోనికయ మొదటి పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనం 18 వరకు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోధతో పరలోకము నుండి ఆయన ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి ఆయన ఆకాశ మండలములోనికి రాగానే ఆయన యందు నిద్రించిన వారు, చనిపోయిన వారిని తిరిగి లేపే బలవంతుడు. సజీవులమై నిలిచిన మనల్ని, ఈ మానవ శరీరాన్ని మహిమ శరీరంగా మార్చివేసే బలవంతుడు. ఆయన ఆకాశ మండలములోనికి వచ్చిన ప్రభు, మనల్ని ఆకర్షించే బలవంతుడు. కనుక గమనించేటువంటి మాట ఏమిటంటే, ఆయన బలమును, ఆయన యొక్క శ్రేష్టతను గూర్చి చూస్తే, అడవిలో ఉండే వృక్షాల్లో జల్దర్ వృక్షము ఏ విధముగానైతే బలంగా ఉంటుందో, యేసువారు బలమైనటువంటి వారు అనబడే వాస్తవాన్ని, పాపముల నుండి విడిపించే బలమైనటువంటి వారు యేసువారు. ఇక మరొకటి ఏమిటంటే, జల్దరు వృక్షము యొక్క రీతి పరమగీతం 7వ అధ్యాయం, పరమగీతములో 7వ అధ్యాయం 8వ వచనములో చివరి పాదాన్ని మనము చూస్తే, 7వ అధ్యాయం 8వ వచనములో చూస్తే, 8వ వచనములో తాళవృక్షమును ఎక్కుదనను కొంటిని, దాని శాఖలను పట్టుదలను అనుకొంటిని, నీ కుచములు ద్రాక్ష గెలవలే ఉన్నవి, నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె ఉన్నది. గమనించే మాట ఏమిటంటే, మీకు తెలియజేసేది ఏమిటంటే, మీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె, అంటే జల్దరు ఫలాలు. అందుకనే పాలస్తీనాలో అనారోగ్యవంతులు పరిమళ వాసన కొరకు, చక్కటి వాసన రావటానికి చేతులు యాపిల్ పెట్టుకుంటారు. యాపిల్, అనారోగ్యవంతులు చేతిలో యాపిల్, ఇది మంచి వాసన వస్తుంది. గమనించేటువంటి మాట ఏమిటంటే, యేసుక్రీస్తు వారు మంచి వాసన, అంటే దివ్య లక్షణములు కలిగిన వారు. పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనములో ఆయన గుణాతిశయములను అనే మాట చూస్తున్నాం. యేసుక్రీస్తు వారిలో ఉండేటువంటి గుణాతిశయములు, గుణములు అవి ఎలాగున్నాయంటే, అతిశయించేటట్లు. ఆయన అదృశ్యుడు, ఆయన అద్వితీయుడు, ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నవారు, ఆయన న్యాయవంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి, ప్రేమ. మీరు దైవ లక్షణాల స్తుతుల పుస్తకాన్ని చదివితే, దేవా నీవు అనాది వ్యక్తివై ఉన్నావు, నీ వెలుగై ఉన్నావు, నువ్వు జ్ఞానమై ఉన్నావు, నీవు జీవమై ఉన్నావు, నీవు న్యాయమై ఉన్నావు, నువ్వు పరిశుద్ధుడువై ఉన్నావు, నీవు స్వతంత్రుడువై ఉన్నావు, నీవు శక్తివై ఉన్నావు, నీవు స్వేచ్ఛాపరుడువై ఉన్నావు. కనుక గమనించేటువంటి మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ యాపిల్ ట్రీలోంచి ఆ కాయ, ఆ పండు ఏ విధముగా యాపిల్ పండ్లు సువాసనిచ్చేటువంటివిగా ఉన్నవో,
ఈవేళ రకరకాల కెమికల్స్ కొట్టడాన్ని బట్టి ఈవేళ యాపిల్కి, అందుకే ఇందాక మనం విన్నాము కదా, ఎన్నో వేలు ఉండవలసినటువంటి ఆ యొక్క జాతంతా కూడా అంతరించిపోవడానికి ఫస్ట్లోనే మనం విన్నాం. ప్రస్తుతం 7,500 రకాలు మాత్రమే ఉన్నాయి, కానీ 17,000 రకాలు ఉండాలి. 17,000 రకాల యాపిల్ ట్రీస్లో ఈవేళ 7,500 మాత్రమే. అనేదంటే ఎన్నో పాడైపోయాయి. ఈ ఎరువులు వీటిని వాడడాన్ని బట్టి ఈ రోజున మన చేతుల్లో ఉండే యాపిల్స్ కొన్నిసార్లు ఏం చెప్తున్నారంటే భయంకరంగా వాడారు. ఏడుగురు గమనించాలి, వాడారు కాబట్టి వీటిని తినవద్దు, తినడం మంచిది కాదు. ఈవేళ ఏ పండు తినాలన్నా కానీ భయం వేస్తుందన్నమాట ప్రజలకు. ఫర్టిలైజర్స్ బాగా వాడారు కాబట్టి ఎక్కువగా వాడారు. అంతే, మందులేని పండ్లు, మందులేని కూరగాయలు, మందులేని ఆకుకూరలు. ఈవేళ కోరుకునేది ఏంటంటే మందు లేకుండా కనబడి కావాలి అనేది ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. కానీ ఇంతకుముందు అయితే ఈ ఫర్టిలైజర్స్ ఏమీ వాడనివి కాబట్టి గమనించే మాట ఏమిటంటే చాలా చక్కగా పాలస్తీనాలో చేతులు అనారోగ్యవంతులు యాపిల్ పెట్టుకొని తిరుగుతారు అని గమనించే యేసువారు ఆయన దివ్య లక్షణాలు కలిగినటువంటి వారు కనుక శ్వాసనిచ్చేవారుగా ఉన్నారు లోకానికి. ఇక మరొక అంశం ఏమిటంటే జల్దర్ వృక్ష ఫలాలు ఔషధాన్ని ఇచ్చేటువంటివి. ఇంతకు ముందు మీకు చెప్పినట్లుగా ఒక యాపిల్ తింటే రోజుకి బ్రతుకు 250 అని డాక్టర్లు తెలియచేస్తున్నట్లుగా, పెద్దలు చెప్పినట్లుగా యాపిల్స్లో ఎక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుందని, క్రొవ్వు పదార్థాలు అత్యల్పముగా ఉంటాయని, సోడియం తక్కువగాను, పొటాషియం ఎక్కువగాను, విటమిన్ సి అనేది అధిక మొత్తంలో ఉంటుంది అని, ప్రతిరోజు యాపిల్ తినడాన్ని బట్టి కొలెస్ట్రాల్ తగ్గుతుందని, చర్మ సంబంధిత వ్యాధులు తగ్గుతాయని, ఊబకాయము, తలనొప్పి, కీళ్ల నొప్పులు, ఆస్తమా, అనేమియా, క్షయ, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు, క్యాన్సర్, దంత సమస్యలు వంటి పలు రకాల వ్యాధులకు చక్కటి ఔషధము యాపిల్ అట. ఇది మీరు నెట్లో మీరు సెర్చ్ చేయండి, మీకు ఇవన్నీ కనబడతాయి. యాపిల్ యొక్క ఆ యొక్క స్పెషాలిటీ ఏమిటని అనబడేటువంటి దాన్ని చూస్తే ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అంటే యాపిల్లో ఔషధ గుణము యాపిల్కు ఉంది. యాపిల్ అనే దానికి ఔషధ గుణం. అలాగే గమనించే మాట ఏమిటంటే ఈ బైబిల్ గ్రంథములో ఈ పరమగీతము 2:3 వ్రాయబడినటువంటి యేసుక్రీస్తు వారిని అడవులలో ఉండే వృక్షములలో జల్దరు వృక్షం, యాపిల్ ట్రీ అని పోల్చడానికి కారణం ఏమిటంటే యేసువారు ఔషధం, అంటే పాప రోగమునకు ఔషధము యేసుక్రీస్తే. ఎందుకంటే యెషయా గ్రంథము 53 అధ్యాయం 5వ వచనములో అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఏంటా స్వస్థత? పాప రోగానికి మందు. ఈ ప్రపంచంలో పాప రోగానికి మందు ఏమిటంటే యేసుక్రీస్తు వారి పొందిన సిలువ ద్వారా ఆయన పొందినటువంటి రక్తము. పాప రోగానికి మందు, పాప రోగానికి మందు. మీరు పరుగెత్తి కొనకుంటే దొరకదిక ముందు.
పాపరోగానికి మందు. పాపరోగానికి మందు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. గమనించేటువంటి మాట ఏమిటంటే, ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క వాక్యములో మత్తయి రాసినటువంటి సువార్తలో 4వ అధ్యాయం 24వ వచనములో నానావిధ రోగముల చేత ఆయన వద్దకు వచ్చిన 4:24 మనము చూస్తే, నానా విధములైన రోగముల చేత వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, నానావిధ రోగాలు, అనేకమైనటువంటి వేదనల చేతను పీడింపబడిన వారిని, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. అంటే ఇక్కడ 2, 1 పాపరోగమునకు యేసువారు మందు. రెండవది ఏమిటంటే, ఈ భూమి మీద ఉండేటువంటి అనేక వ్యాధులకు సర్వరోగ వైద్యుడు. అనేకమైన వ్యాధులను స్వస్థపరచినటువంటి వాస్తవమును దేవుని యొక్క వాక్యము ద్వారా గుర్తించాలి. అంతేకాకుండా అక్కడ ఆ సెంటెన్స్, 2వ సెంటెన్స్ ఏముంది అందులో గమనించే మాట ఏమిటంటే, ఫస్ట్లోనే ఆయన కీర్తి సిరియా దేశమంతటా, అక్కడే అనారోగ్యాల గురించి గమనించే మాట ఏమిటంటే, మీకు తెలియచేసేది ఆ వచనమే చెప్తున్నా. నానా విధములైన రోగముల చేత వేదనల చేత. ఈ మాట గమనించాలి. రోగాలు 2, అనేక వేదనల చేత. అందుకే ఇప్పుడు నేను అంటాను, నీ మనస్సుకు కలిగిన గాయములు, మనస్సుకున్న వ్యాధిని, మనోవిచారమును పోగొట్టి మందు యేసుక్రీస్తే. మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలెను. మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలెను. దినాక్రమణ శాంతి గుణంబులు, దినాక్రమణ శాంతి గుణంబులు దీనులకిచ్చు చుందును, మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలెను. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఈ జల్దరు యొక్క వృక్షము యొక్క ప్రత్యేకత మనము చూస్తే, 5వదిగా మనము చూస్తే, జల్దరు వృక్షము యొక్క పండ్లు లేక యాపిల్ ఫ్రూట్స్ ఇవి రుచికరముగా ఉంటాయి అనేది ఎరిగిన వారమే. ఈ చెట్టు జల్దరు వృక్షం రుచికరమైనటువంటి ఫలములిచ్చే చెట్టు. అలాగే గమనించే మాట ఏమిటంటే, యేసుక్రీస్తు వారు రుచికరమైన వారు. ఓ మాటలో చెప్పాలంటే, ఈవేళ యేసు వారిని నమ్మడానికి చాలా ఆటంకాలు. మీరు ఎన్ని రకములైనా చెప్పండి, వాటికి విమర్శ ఉండదు. ఎన్ని స్టోరీలైనా చెప్పండి, వాటికి విమర్శ ఉండదు. అసభ్యమైనవి ఎన్ని గమనించే మాట ఏమిటంటే, యూట్యూబ్లో, ఫేస్బుక్లో వచ్చిన వాటిని కూర్చున్నటువంటి విమర్శ కనబడదు. ఇది మంచిది కాదు కదా సమాజానికని. కానీ కొన్ని మాటలు, యేసును గూర్చిన మాటలు చెప్పగానే చాలా బాధ కలుగుద్ది. ఏంటి అంటే ఏమర్థం కాదు. చాలా మంది అడిగారు, ఏంటయ్యా ఏమిటిది, ఏమి చెప్పినా కానీ, ఎన్ని స్టోరీలు చెప్పినా, రాజకీయాలు చెప్పినా, రాజకీయాలు చెప్తుంటే చక్కగా వింటారు, స్టోరీలు చెప్తే చక్కగా వింటారు, అసభ్యమైనవి చెబితే అవి కూడా వింటారు. కానీ ఒక్క మాట యేసును గూర్చి చెప్పగానే
ముఖములు మాడిపోతాయి. ఎందుకంటే ఓ మాట చెప్పాలంటే అంత శ్రేష్టమైన వారు కాబట్టి అని చెప్పుకోవాలి మనం. అంత శ్రేష్టం. దేవుని యొక్క వాక్యములో దావీదు సంకీర్తన 34వ సంకీర్తన 8వ వచనాన్ని మనము చూస్తే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఎవరని? దేవుడు ఎవరని? ఉత్తముడని రుచి చూచి. అంటే ఈవేళ రుచి చూచిన ఏ వ్యక్తి. అందుకని పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో కూడా ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని ప్రియులారా, ఈ వచనములో చూస్తే ప్రభువు దయాళుడని రుచి చూచియున్న ఎడల, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రక్షకుని ఆశ్రయించి నేధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగి తిని. నేను అన్నాను, ఇందాక మాట అన్నాను, ఎంతో ఆటంకాలు వస్తాయి కానీ ఎన్నెన్ని ఆటంకాలు వచ్చినా యేసునే నమ్ముతున్నారు. కారణం ఏమిటి? యేసును నమ్మిన వారిని తక్కువగా సమాజం చూస్తున్నా. ఒక వీధిలో ఓ వ్యక్తి నేను యేసు నమ్ముతున్నాను అంటే ఆ వీధి వాళ్ళు సన్మానం చేయరు, శాలువాలు కప్పి అక్కడి నుంచి మొదలు పెడతారు విమర్శ, అక్కడి నుంచి మాట్లాడుతారు. అయినప్పటికీ ఎందుకు విడిచిపెట్టలేకపోవడం? ఆది క్రైస్తవ సంఘ కాలములో కత్తిపోటులు పొడిచిన, రాళ్లతో కొట్టిన, రంపములతో కోసిన, చెట్ల కొమ్మలకు వ్రేలాడ తీసిన, అడవిలో ఉండే మృగములకు ఆహారముగా వేసిన, జీవ సమాధి చేసిన, భయంకరమైన పరిస్థితులతో గమనించే మాట ఏమిటంటే, ఏ విధంగా చంపకూడదో ఆ విధంగా చంపినా, ఇత్తడి తోడ చేసి ఆ తోడులో పెట్టి రంధ్రం హోల్కి ఆ యొక్క మంట పెట్టి చంపినా, అగ్నికి ఆగుతి చేసిన, నీతికై భక్తాది పరులెల్లా నిజ విశ్వాసము నిలుపుకొన పోరాడిరే చాలా. నీతికై భక్తాది పరులెల్లా నిజ విశ్వాసము నిలుపుకొన పోరాడిరే చాలా. కత్తిపోటులు రాళ్ళ దెబ్బలు కరకు గల రంపముల కోతలు, కత్తిపోటులు రాళ్ళ దెబ్బలు కరకు గల రంపముల కోతలు, బెత్తములు కొరడాలు దెబ్బలుపై పడి చీలి దేహము వాలలాయెను, రక్తము భువిపై బత్తిములు కొరడాలు దెబ్బలుపై పడి చీలి దేహము వాలలాడిను, రక్తము భువిపై. ఆది సంఘము ఆర్పుటకు నుంచి ఆ దుష్ట నీరో అధిపతి చెలరేగి గర్వించి, ఆది క్రైస్తవ భక్తుల స్తంభముల గట్టి తారు పోసి, ఆది క్రైస్తవ భక్తుల స్తంభముల గట్టి తారు పోసి, అగ్నిని ముట్టించి కాల్వంగా ఆ సంగమేచి అధిపతి అప్పుడే నశించి. అగ్నిని ముట్టి
ముట్టించి కాల్వంగా ఆ సంగమేర్చి అధిపతి అప్పుడే నశించి. గమనించే మాట ఏమిటంటే ఆది క్రైస్తవ భక్తుల సంభముల కట్టి తారు పూసి అగ్నిని ముట్టించినా కానీ యేసుని విడిచిపెట్టమన్నారు. కారణం ఏమిటి? రుచి చూచారు గనుక. అయ్యా దేశీయులారా, ప్రపంచమందున్న ప్రజలారా, ఈవేళ ఏదో నామకార్థ క్రైస్తవులను చూచి వారి యొక్క విధానములు చూచి రుచి చూడని నామకార్థ క్రైస్తవులను చూచి క్రీస్తు మామూలేనేమో అనుకోకండి. రుచి చూడండి, బైబిల్ చూడండి, చదవండి, మోకాళ్ళ మీద ఉండి ధ్యానము చేయండి. ఆ రుచిని గమనించండి. యేసుక్రీస్తు వారు జల్దరు వృక్షం అనేది రుచికరమైనటువంటి ఫలాలు ఇచ్చేటువంటి వృక్షము, అలాగూ యేసు వారు రుచికరమైనటువంటి వారు. ఇక ఆరవదిగా చూస్తే జల్దర్ వృక్షం నీడనిచ్చే వృక్షం. అంటే కొన్ని వృక్షాలు ఎక్కువగా ఆకులు కనబడవు, చెట్టు నీడకి వెళితే ఎండగానే ఉంటుంది. కానీ జల్దర్ వృక్షం గమనించే మాట ఏమిటంటే ఈ పరమగీతం 2 అధ్యాయం 3వ వచనములో 3వ పాదములో మనము చూస్తే అడవి వృక్షములో జల్ద వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. జల్దర్ వృక్షం యొక్క నీడంటే యేసుక్రీస్తు వారెవరంటే నీడనిచ్చే వృక్షమై ఉన్నారు. అంటే నీడ లేక విశ్రాంతినిచ్చేవారై ఉన్నారు. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనములో చక్కటి మాట ఎక్కడ చూస్తాం. యెషయా గ్రంథము 4వ అధ్యాయము పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొక్కటి యుండును. గమనించే ఈ పర్ణశాల యేసువారే. ఈ పర్ణశాలను బడే యేసువారు పగలు ఎండకు నీడ, గాలివానకు ఆశ్రయముగాను. ఎండలాటి అనేకమైన శ్రమలు, గాలి తుఫానులు లాంటి గమనించేటువంటి మాట ఏమిటంటే అనేక సమస్యలు, గాలి తుఫానులా బోలిన శ్రమలను వేల దురాత్మలు తూల చేయగాను, వేల సైన్యాల దూతలు తొలివేతురు దయ్యాలను దూరము. భూలోకుల కంటే గోడ యోధులు కాలజ్ఞాను లాత్మరూపు కాదు. తాళినంతటి కొనుచు కీడు ఈవేళ నీ పైకి దండెత్తగలదా? భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడరాదు. ఈ పాట మీరు రాకపోతే చదివేయండి పాట. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు. చిమ్మ చీకటులు కమ్మిన రీతిగా ఇమ్మగి కష్టములెన్నో కలుగగా నమ్మించు ద్రోగము నష్టము దుఃఖము సొమ్మసిలు నటుల చుట్టుకొనంగా. పగలు ఎండకు నీడగా. గమనించే మాట ఏమిటంటే గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను. అందుకే బండ సందుల్లో ఎగిరే నా పావురమా అన్నారు. గాలి తుఫాను రాగానే బండ సందుల్లో పావురు వెళ్ళి దాగుంటే ఎంత తుఫాను వచ్చినా కానీ కొట్టుకుపోదో, చనిపోదో. మన విశాఖపట్నంలో తుఫాను వచ్చిన కాలంలో ఎన్నో వేల పక్షులు చచ్చిపోయాయి. కానీ బండ సందుల్లోకి వెళ్ళి కాక దాగుంటే
తుఫానేమి బండ సందుల్లో ఉన్న పక్షుల్ని ఏమి చేయదో, అలాగే యేసుక్రీస్తు అనే బండ సందులనే గాయములలో సంఘము దాచబడినప్పుడు ఎన్నెన్ని వచ్చినా కానీ ఏమీ చేయలేవు ఆయన చిత్తము లేకుండా. గమనించాలని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ నీడనిచ్చేటువంటి, అందుకే దావీదు సంకీర్తనలో 36వ సంకీర్తన 7వ వచనం, 36వ సంకీర్తన 7వ వచనములో కూడా చూస్తే 36వ సంకీర్తన 7వ వచనాన్ని మనం గమనిస్తే, దేవాని కృప ఎంతో అమూల్యమైనది, దేవాని కృప ఎంతో 7వ వచనములో దేవాని కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. జల్దరు వృక్షము యొక్క నీడ అన్నట్లు యేసు వారి యొక్క రెక్కల నీడ ఆశ్రయించేటువంటి రీతి. అందుకనే 91వ దావీదు సంకీర్తన 1వ వచనములో మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అనే మాట మనము చూస్తున్నాం. అంటే నీడనిచ్చేటువంటి వృక్షం. ఆఖరిగా జల్దరు వృక్షము అందమైనది. గమనించే మాట ఏమిటంటే జల్దరు వృక్షం అనబడేటువంటిది అందమైనది. పరమగీతం 5వ అధ్యాయం 10వ వచనములో, పరమగీతం 5:10 వచనాల్లో 10 వచనములో, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో మీరతని గుర్తింపవచ్చును. యేసుక్రీస్తు వారు స్పెషాలిటీ, ఆయన ప్రత్యేకత మనము చూస్తే 10,000 మంది పురుషుల్లో ఆయన గుర్తించవచ్చు. అందుకే నిరపాయ పత్రిక అని ఒకటి దైవజనుడు దేవదాసయ్య గారు రాశారు. క్రీస్తు బోధల వలన, క్రీస్తు కార్యముల వలన దేశమునకు ప్రపంచమునకు ఏ నష్టము లేదు అనేటువంటి నిరపాయ పత్రిక. చదువుకోండి, మీరు ఆ పత్రిక నెట్లో దొరుకుతుంది. నిరపాయ పత్రిక అనే మా యొక్క పత్రికను దైవజనుడు ఆ చిన్ని పత్రిక రాస్తారు. క్రీస్తును బట్టి, క్రీస్తును ఆశ్రయించుటను బట్టి నష్టమేమీ లేదు. అందుకనే గమనించేటువంటి మాట ఏమిటంటే రుచి ఆ యొక్క అందమైనటువంటిది అనేటువంటి వాస్తవాన్ని గమనించాలి. కానీ ఇంత అందమైన యేసువారు స్వరూపమైనను సొగసైనను లేకుండా మానవాడి పాపాలు ఆయనపై వేసుకొని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనములో అతనికి స్వరూపమైన సొగసైన లేదు, అందవిహీనుడైపోయారు. గమనించే మాట ఏమిటంటే మానవాడికి ఉన్న పాప రోగములన్నీ తొలగించి వారిని పరిశుద్ధులుగా చేసి మహిమ జీవనమును ఇచ్చి మహిమలోనికి తీసుకుని వెళ్ళటానికి చేసినటువంటి కార్యం. మరొక్కసారి చెప్పుకున్న విషయాలు ఒకసారి గమనిద్దాం. జల్దరు వృక్షం అనేది శ్రేష్టమైనది. యేసుక్రీస్తు వారు శ్రేష్ఠులు. ఎందులో అంటే బోధనలో శ్రేష్ఠులు, పరిశుద్ధతలో శ్రేష్ఠులు, అద్భుతాలు చేయటంలో శ్రేష్ఠులు, ఆయన సాత్వికములో శ్రేష్ఠులు. ఇక రెండవదిగా జల్ద వృక్షం బలమైనది. యేసుక్రీస్తు వారు బలవంతుడైన దేవుడు. జల్దర వృక్షం పరిమళ సువాసన ఇచ్చేది. యేసుక్రీస్తు వారు సువాసన కలిగిన వారు, దివ్య లక్షణాలు కలిగిన వారు. జల్దర వృక్షం ఔషధ వృక్ష ఫలాల ఔషధము లాంటివి. యేసుక్రీస్తు వారు ఔషధము లాంటి వారు అనబడేటువంటి వాస్తవమును గమనించాలి. జల్దర వృక్షము 5వదిగా ఫలాలు ఎంతో రుచిగా ఉంటాయి. యేసుక్రీస్తు వారు రుచి కలిగిన వారు. జల్దర వృక్షం నీడనిచ్చేది. యేసువారు ఆశ్రయమైనారు. జల్దర వృక్షం అందమైనది. యేసువారు అందమైనటువంటి సౌందర్యమైన వారు. ఈ మాటలు గమనించి పరమగీతములో ఉన్న ఈ విషయాలు ధ్యానము చేయించు వినుచున్నవారులారా, యేసు ఈ లక్షణాలు కలిగిన యేసు 2000 సంవత్సరాల క్రితం వచ్చారు, లోకానికి రక్షణ తెచ్చారు, ఇచ్చారు, మానవాడి కొరకు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచి పరమనికి వెళ్ళారు, మరలా రాబోతున్నారు.
ఆయన రాజ్యమునకు తీసుకెళ్ళటానికి, ఆ రాజ్యానికి తీసుకెళ్లే కాలములో గురుతులే గురువులై బోధిస్తున్నాయి. గుర్తులు చెప్పారు, జరుగుతున్నాయి. రాకడకు సిద్ధపడి మేఘమెక్కుదాం. అట్టి భాగ్యం దేవుడు మనకెల్లరకు మెండుగా దయచేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాము, కన్నులు మూసుకుందాము, రెండు చేతులు జోడిందాము, ప్రభువారి వైపు చూద్దాము. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అని పరమగీతము 3వ అధ్యాయము 2వ అధ్యాయం 3వ వచనములు వ్రాయబడినట్లు జల్దర వృక్షము ఎంత ప్రత్యేకమైనదో, ఎంత బలమైనదో, దాని యొక్క ప్రత్యేకతలను గూర్చి విన్నట్లుగా అసలైనటువంటి జల్దర వృక్షము యేసుక్రీస్తు ప్రభువు. ఈ లోకములో ఎందరో ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు అందరిలాంటి వారు కారు అని, ఆయన జన్మము ప్రత్యేకమైనది, కన్యక గర్భమున ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితము అందరిలాంటి జీవితము కాదు. ఈ లోకములో ఎందరో జన్మించారు మహానుభావులు, కానీ అందరి వలె ఉన్నటువంటి జీవితము యేసుక్రీస్తు వారిది కాదు. ఆయన జీవితము ఒక ప్రత్యేకమైనటువంటి జీవితము. యేసువారు బోధలు, ఆయన బోధించినటువంటి బోధలు అవి ప్రత్యేకమైనవిగా కనబడుచున్నవి. ఈ లోకములో ఆయన ప్రత్యేకింపబడినటువంటి వారు. అందుకే ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వారునయున్నా అని ప్రభును గూర్చి వ్రాయబడినట్లు అందరిలాంటి వారు కాదు, అందరి వలె జన్మించినటువంటి వారు కాదు, అందరి వలె జీవించినటువంటి వారు కాదు, అందరి వలె మాట్లాడినటువంటి వారు కాదు అని ఏదైతే తెలియచేశారో, ఏదైతే బోధించారో దానిని ఆయన చేసి చూపించినటువంటి వారు. అందుకే ఆయన బోధలు ప్రత్యేకమైనవి, ఆయన కార్యములు ప్రత్యేకమైనవి. ఆ జల్దర వృక్షము, ఆ ఫలాలు ఎలాగూ ఔషధము కలిగి ఉన్నవో, అనేకమైనటువంటి గుణాలు, ఔషధము ఆ ఫలములో మనము చూస్తున్నాము, విని ఉన్నాము. యేసువారిలో ఉన్న ఔషధము, ఆయన సర్వరోగ వైద్యుడు. ఈ లోకములో ఉన్నటువంటి అనారోగ్యముల కంటే భయంకరమైన అనారోగ్యము పాపరోగము. ఆ పాపరోగానికి ఆయన విలువైన రక్తమును, ఆ పాపరోగానికి మందు యేసువారి యొక్క అమూల్యమైనటువంటి రక్తము. అట్టి ప్రత్యేకమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపే చూద్దాము. యేసుక్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు మా
వ్యాసతోను సోదరా మైనా దోషంబు నేడా పాపు ఈ సంత పామరణ వ్యాసంబుచి సోదరా మైనా దోషంబు నేడా పాపు ఈ సంత పామరణ వ్యాసంబుచి సోదరా ఆయన విలువైన రక్తమును ఔషధములు కలిగినటువంటి పాపమును పరిహారము చేయునటువంటి ఆయన విలువైన రక్తమును యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుచు కార్చినటువంటి ఆయన అమూల్యమైనటువంటి రక్తమును, అలాగే ఆయన సర్వరోగ వైద్యుడు, అనేక వ్యాధుల నుండి అనేక బాధల నుండి ఆయన బాగు చేసి ఆదరించి సమస్యలను తీర్చివేయగలిగినటువంటి సర్వరోగ వైద్యుడు. ఆయన అందరిలాంటి వారు కారు కనుక అటువంటి ప్రభు వారి వైపు బలవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చనిపోయిన వారిని తిరిగి లేపినటువంటి ప్రభువు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను మరలా బ్రతుకునని యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో వ్రాయబడినట్లు అంతటి బలవంతుడైనటువంటి జల్దర వృక్షము, అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ప్రత్యేకముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. సుగుణాల రాశి, సువాసనలిచ్చే ఫలము, సుగుణాల రాశి యేసుక్రీస్తు ప్రభువారు, దివ్య లక్షణములు కలిగినటువంటి ప్రభువారి వైపు, దేవాది దేవుని వైపు, పునరుత్థానులైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూచుచు ఇట్టి ప్రత్యేకము కలిగినటువంటి ఈ దేవాది దేవుణ్ణి ప్రియురాలంటుంది, వదిలిపెట్టక నేనతిని పట్టుకుంటేనే, వదిలిపెట్టక నేనతిని పట్టుకుంటేని. పరమగీతము 4వ అధ్యాయము 5వ వచనములో వదిలిపెట్టక నేనతిని పట్టుకుంటేని. ఇటువంటి ప్రభువుని విడిచిపెట్టకుండా నా పట్టు కొమ్మ, నా ముత్తు మూట, నా ముక్తి బాట అని భక్తులు వారు పాడుకున్నట్లు, నీవేయని నమ్మిక యేసు నాకు, నీవేయని నమ్మిక, నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము, నీవే సర్వము. దేవా మీకు స్తోత్రములు నాయనా, నీవుంటే మీరుంటే నాకు చాలయ్యా. ఎవరు పోయినా ఏమి పోయినా యేసు నాకు యేసయ్యుండు, నాకు ఇంకెవరు కావాలన్నట్లు ఇంతటి ప్రత్యేకత కలిగినటువంటి ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. మోకాళ్ళపై నిలబడదాము, మోకరించి ఆయన వైపు చూచుచు ఆయన రుచి కలిగినటువంటి వారు, అందుకే ఆయనను గ్రహించిన వారు, ఆయన బోధలు గ్రహించిన వారు, ఆయనను గ్రహించినటువంటి వారు విడిచిపెట్టలేరు. అందుకే రంపములతో కోయబడ్డారు,
చెట్లకు వేలాడదీయబడ్డారు, కొమ్మలకు కట్టబడి చీల్చబడ్డారు, అగ్నితో కాల్చబడిన ఆయన్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఆ మహిమ, ఆయనను గురించి తెలిసినటువంటి రుచి ఎరిగినటువంటి దేవా మీకు స్తోత్రములు నాయన, మీకు వందనాలు, మీకు నమస్కారములు. ఎంతటి ప్రత్యేకత కలిగినటువంటి ఆ దేవాది దేవుణ్ణి, ఆయన శరీరమును, ఆయన రక్తమును, ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ శరీరమును, ఆయన అమూల్యమైనటువంటి ఆ రక్తమును యేసుని వడ్డించును అన్నట్లు తండ్రి రాజే స్వయముగా, దేవరాజే స్వయముగా భోజనము వడ్డించునన్నట్లు అందుకొను రొట్టెతో ఆయన శరీరము, అందుకొను రసముతో ఆయన రక్తము అన్నట్లు ఆయన శరీరమును, ఆయన పరిశుద్ధమైనటువంటి ఆ శరీరమును జల్దర వృక్షము వలె ప్రత్యేకముగా ఈ లోకములో కనబడుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధమైనటువంటి శరీరమును, ఆయన అమూల్యమైనటువంటి రక్తమును జ్ఞాపకము చేసుకుందాము. మనము ప్రభుని ముట్టు కొను భోజ నా పంక్తి మైనాల నాయన ముట్టు కొను భోజన పంక్తి మన తండ్రితో ఇంత చనువాయిను, ఈ చనువు మోక్ష స్థలము వరకు పెరుగును. చనువు మోక్ష స్థలము వరకు పెరుగును. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు పరుకెత్తుకుని ప్రభువే మన విందు. అదిగో చల్దర వృక్షమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యనే ఉన్నారు. నా ప్రక్క నిలిచి, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును అన్నట్లు ఎమ్మై గ్రామమునకు వెళుతున్న ఇద్దరు శిష్యులు విచారముతో ప్రభు యొక్క ఆ యొక్క శిలువ కార్యమును బట్టి విచారముతో మాట్లాడుచు వెళుచుండగా వారి మధ్య ఉండి వారితో మాట్లాడినటువంటి లేఖనములను ఎత్తి చూపించినటువంటి ప్రభు వారితో ఉన్నట్లు ఇదిగో ఈరోజు ఇంతవరకు ఆయన వాక్యము ద్వారా జల్దర వృక్షము, అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అని జ్ఞాపకము చేసుకొనుచున్నటువంటి మన మధ్య ఉన్నటువంటి దేవాది దేవుని వైపు, ప్రభు వైపు చూద్దాము. ఆయన శరీరమును, ఆయన రక్తమును తండ్రి మనకు అనుగ్రహించుచున్న ఆ కార్యాన్ని అందుకుందాము విశ్వాసముతో. స్తోత్రములు నాయన, ప్రత్యేకమైనటువంటి దేవా, మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు, మీకే స్తుతులు. తనువు నాది దిగో గై కునుమియో ప్రభువాని
పలికి ప్రతిష్ఠింపు మీ దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహించి యను శక్తిని యూమే తనువు నాది గోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమి. అందరు కళ్ళు మూసుకుందాము. లేచి నిలబడి రెండు చేతులు జోడించి దేవాది దేవుని వైపు చూద్దాం. ఇక్కడ నా నామమందు ఇద్దరు ముగ్గురు కూడి ఉందరు, వారి మధ్య నేను ఉందునని వాగ్దానము చేసిన దేవుడు మన మధ్య నిలిచి ఉన్నారు. నిలిచి ఉన్నటువంటి దేవుని వైపు మాత్రమే చూస్తూ కళ్ళు మూసుకొని దేవుని నమస్కరిస్తూ ప్రభు భోజన సంస్కార ఆరాధనలోకి వెళదాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామమున సంగమంతాయు వృద్ధి చెందాగా తండ్రి పొందు పుత్రుడు ఆత్మ పొందు నిత్యకీర్తి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, నేను పాపము లేని వాడునని అనుకొని వాడు మోసములో పడిపోవును. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల దేవుడు క్షమించి వేయును. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగును. నేనిప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకముగా ఉత్తరమియుడి. మీరు మానవ జన్మమును బట్టియు మీ తలంపులను బట్టియు మాటలను బట్టియు క్రియలను బట్టియు పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టి ఉన్నారని ఒప్పుకొనుచున్నారా? అవును, ఒప్పుకొనుచున్నాము. మీ పాపములన్నిటినీ మన ప్రభువైన యేసు నామమును బట్టి తండ్రి క్షమించినారని నమ్ముచున్నారా? అవును, నమ్ముచున్నాము. మీరు ఏ పాపమునకు లోబడక సమస్త శోధనలను దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిశ్చయించుకొనుచున్నారా? అవును, నిశ్చయించుకొనుచున్నాము. నిజముగా పాపములను గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుందుమని ప్రమాణము చేసిన ఎడల అట్టి వారికి వాక్య సేవకుడని నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమున పాపక్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపమునొప్పుకొనక పాపస్థితి యందుండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. ప్రభు ప్రార్థన అందరము చెబుదము. ప్రభు నేర్పించిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయుము. మెడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము.
మమ్మల్ని శోధనలోనికి తేగా కీడును తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవయున్నవి. ఆమేన్. ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. అందరూ చెప్పండి, ఆయన ఒక్కరే మహాచార్య కార్యములు చేయువారు. ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. అందరూ చెప్పండి, ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరము. మన దేవుడిని యెహోవా తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితో వెలుపలికి రప్పించెను. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచి దేవదూతల ఆహారము నరులు భుజించిరి. దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అందరూ చెప్పండి, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. స్తుతి ప్రార్థన చేయుదము. ప్రేమవయున తండ్రి, మీ కుమారుడిలో నిన్ను బయలుపరుచుకున్న మీకు మహిమాయని స్తుతించుచున్నాము. ఈ ప్రత్యక్షతను మేము గౌరవింపగల జ్ఞాన విధేయతను గ్రహింపము. ఆమేన్. ఓ దేవారణ్యములో నీ ఎన్నిక జనమైన ఇశ్రాయేలీయులకు భోజనము వల్ల సిద్ధపరచిన మీరు మాకు మీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై సంస్కారము భోజన బల్ల వేసినందుకు మీకు స్తోత్రములు ఆచరించుచున్నాం. ఇది తగిన రీతిని అనుభవించుటకై మమ్ములను మీ ఆత్మ చేతక్కడికి నడిపింపుము. ఆమేన్. మనము ప్రభుని ముట్టుకొను భోజన పంక్తి మనలానయనా ముట్టుకొను భోజన పంక్తి మన తండ్రితో ఇంత చనువాయిను. ఈ చనువు మోక్షస్థలము వరకు పెరుగును. చనువు మోక్షస్థలము వరకు పెరుగును. దేవదూతల స్తుతి అందరూ పలకండి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. 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 సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము
సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. ఆమేన్. అందరూ మోకరించుదాము. ఈ రాత్రి కాలములో ఈ ప్రభు భోజన అంతరంగ సంస్కార కార్యక్రమంలో మోకరించిన మనలను బలపరిచే దేవుని వైపు చూద్దాము. సిలువ వైపు చూద్దాము. సిలువలో చిట్లించబడిన యేసు శరీరాన్ని చూద్దాము. చితికిపోయిన శరీరం, నలిగిన శరీరం, విరిచివేయబడిన శరీరం, ఆ శరీరం వైపే చూద్దాము. ఇదిగో నా శరీరం అన్నారు యేసునాథుడు. తీసుకొని తినుడి, ఇది నా శరీరం అన్నారు. మనల్ని బలపరిచే యేసువారి యొక్క శరీరమును పుచ్చుకుందాము. ఆయన శరీరమును పుచ్చుకుందాం. మానవా పాప ఫలితము కాదు పడియే నిందలవామానములను భరించే కఠినమైన సిలువ శ్రమ సహించే నల్లుగా కోటబడుట కోపుకొని నరునికి జీవాహారము తానై. నలుగొట్టబడడానికి నలుగొట్టబడిన యేసు వారి శరీరము ఒప్పుకున్నారు. నలుగొట్టబడ్డానికి ఆ నలుగొట్టబడిన యేసు వారి శరీరమును గుర్తు చేసుకుంటే శక్తి లభించును. ఆ శరీరమే మనకి ఇవ్వబడుతుంది. ఆ శరీరం జ్ఞాపకము చేసుకుంటే బలము. యేసువారి చిట్లించబడిన కొరడా దెబ్బలకు చీలిన శరీరమును గుర్తు చేసుకుంటే మనకు బలము. గానుగాలో పడిన ద్రాక్ష ఫలము రీతి శరీరము పిండ బడియే రక్తధారలు చింది ప్రవహించే పిండ బడిన రక్తమే నకట ద్రాక్షారసముగా అందించుచుండి పిండ బడిన రక్తమే నకట ద్రాక్షారసముగా అందించుచుండి. స్తోత్రములు నాయనా. మీ శరీరము చేత రక్తము చేత మమ్ములను బలపరుచుచున్న తండ్రి,
మేడగదిలో శిష్యులైన వారందరూ ఉండగా వారి మధ్యకు వచ్చిన యేసునాథుడు ఇప్పుడు మా మధ్య ఉన్నారు. మా మధ్య ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు అన్నట్లుగా ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరుస్తున్నారు. నా ప్రక్క నిలిచి అంతరంగ సంస్కారము చేత నన్ను బలపరచుచున్నారు. స్తోత్రములు, స్తోత్రములు. భోజనము వడ్డించును దేవరాజే స్వయముగా నాకు భోజనము వడ్డించును, నన్ను బలపరచుచున్నా. అందుకే పౌలు గారు అన్నారు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరుస్తారు ప్రభు. ఈ రాత్రి కాలములో అంతరంగ సంస్కారము ద్వారా శరీరక్తముల ద్వారా నన్ను బలపరచుచున్న దేవా మీకే స్తుతులు. స్తోత్రములు, 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 వందనములు, నమస్కారములు, మీకు ప్రణుతులు. నాయన అందరూ చెప్పండి, దేవుని స్తుతించండి. నన్ను బలపరచుచున్నందుకు స్తోత్రములు. ఘన దేవా స్తోత్రములు. ప్రేమమయ్యున దేవా స్తోత్రములు. శక్తిమయ్యున దేవా మీకు స్తోత్రములు, స్తుతులు, ప్రణుతులు, విరుతులు. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా స్తుతులు. దేవా మీకే స్తోత్రములు. మీకు అనేక స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. త్రిత్వా దేవునికి మంగళ హారతులు. త్రిత్వా దేవునికి మంగళ హారతులు. త్రియేక దేవునికి స్తుతి హారతులు. త్రియేక దేవునికి స్తుతి హారతులు. ఘనవందనము ఘనదేవా ప్రభు. ఘనవందనము ఘనదేవా ప్రభు. అందరూ చెప్పండి, దేవా దేవా నాకు కనబడుము, నాకు కనబడుము, నాతో మాట్లాడుము, నాతో మాట్లాడుము. దేవా దేవా అందరికి కనబడుము, అందరికి కనబడుము, అందరితో మాట్లాడుము. అందరితో మాట్లాడుము. తదాస్తు.
నీవే మా బహుమతివై యుందువు భాసురంబుగా మా మహిమావై బరగుచుందుము నిత్యము వరకు యేసు నీ తలపి నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపి నాకు ఎంతో హాయి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కర్రయు దండమును నన్ను ఆదరించును అని 23వ దావీదు సంగీతంలో వ్రాయబడినట్లుగా మహోన్నతుడును మహాగణుడును సర్వశక్తిమంతుడవైన దేవా, కృప వెంబడి కృప చేత మహిమ నుండి అధిక మహిమలోనికి మమ్మను నడిపించుచున్న త్రైక తండ్రి, మీకనేకమైన వందనములు, స్తోత్రములు, నమస్కారములు నాయనా. మాతోనే, మా ప్రక్కనే, మాలోనే నిత్యమును నివసించుచున్న ప్రభువా, మీకనేకమైన వందనములు, స్తోత్రములు నాయనా. మీరిచ్చిన బలీయమైన వాక్య సందేశమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు నాయనా. సర్వాధికారివైన తండ్రి, జగదైక రక్షకుడవైన దేవా, మీ పాదములకు కోట్లాది వందనములు, స్తోత్రములు, నమస్కారములు నాయనా. మమ్మను నడిపించుచున్నారు, మీ ఆత్మ సహాయముతో నడిపించుచున్నారు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగమునకు ముందు మేఘ స్తంభములోను అగ్ని స్తంభములోను నడిపించిన ప్రభువా, మీకు వందనములు. నేడు మమ్మను నడిపించుచున్న మీ ఆత్మ కార్యమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు నాయనా. మీ మహిమను, మీ కార్యములను మేము గ్రహించుచు మేము మిమ్మల్ని వెంబడించు వారిమిగా ఆ నీ నాయన గొర్రెని అనుచు మిమ్మల్ని వెంబడించుచు మేము సాగిపోవునట్లు మీ సహాయమును మీరు దయచేయమని, మీ రాకకు మమ్మను సిద్ధపరచుమని, కీర్తించబడుమని, కొనియాడబడుమని, మీ రాకడకై ఆ అంతము లేని రాజ్యమునకై ప్రతి ఒక్కరిని సిద్ధపరచుమని, మీ సిలువను ఎన్నడూ మేము మరచిపోకుండా, సిలువలో మీరు మాకు కొరకు చేసిన కార్యమును మరువకుండా మేము సాగిపోవునట్లు, మీరు అక్కడకు సిద్ధపడినట్లు, నేను ఆయన గొర్రెని, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవమునుచు మీలో మేము ఎదుగుచ్చు. మీరు అక్కడకు సిద్ధపడు ధన్యతను మీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని, కీర్తించబడుమని, కొనియాడబడుమని, త్వరగా రానయున్న పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున స్తుతించుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ప్రార్థన చేయుదము. సంస్కారములో ముగింపు ప్రార్థన. పరలోకపు తండ్రి, మీ కుమారుని ద్వారా మా ప్రియుడు అయిన దేవా, మీ రక్తములు చేత మమ్ములను పోషించినందుకు మీ కృతజ్ఞులమై ఉన్నాం. ఈ సంస్కార భోజనములోనున్న అద్భుతమైన క్రియను మేము గ్రహించలేకపోవచ్చున్నాను. ఆ క్రియ యొక్క ఫలితమును నమ్ముచు వందనములు చేయుచున్నాం. పరలోకపు తండ్రి, మీ కుమారుని ద్వారా మీ సంఘమునకు మీరు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనం యొక్క ఉద్దేశమైనటి విషయమై మీకు స్తుతులు సమర్పణ చేయుచు, నీ ఉద్దేశం నెరవేరుటకై నీ ఆత్మ యొక్క ప్రేరేపణ దయచేయమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ శరీరం
ఆయన మూల్యమైన రక్తము ఈ ఆత్మీయ జీవమును పోషించచ్చు, బలపరచచ్చు. పెండ్లి కుమారుని రాకనంత జీవమునకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడు గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మారుదిన ఆహారమును మాకు దయచేయము. మనల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు క్షయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమునకు క్షయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రికి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయము, సహవాసము, శక్తి దేవుడు మనకు అనుగ్రహించి బలపరిచి మహిమ రాకడకు సిద్ధపరచి మేఘమెక్కించును గాక. ఆమేన్. జనకాకుమారాత్మలను త్రైక దేవుండి దినమున మడలను దీవించుచుండు. మన మనసు నను బట్టి మరణాత మరణాత